హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి పాల స్వీట్ కార్న్ బిర్యానీ చూపిస్తానండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొబ్బరి పాలతో చేసుకుంటున్నాం కాబట్టి రుచి కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నేను నార్మల్ బియ్యంతో చేస్తున్నాను, మీరు బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చు. మీడియం సైజు గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి గంట సేపు నానబెట్టుకోవాలండి. అంత టైం లేదు అనుకుంటే ఒక అరగంట సేపు అయినా బియ్యం నానబెట్టుకోవచ్చు అండి. మీడియం సైజు స్వీట్ కార్న్ కంక తీసుకొని గింజలన్నీ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 కొబ్బరి చిప్పలండి, అంటే ఫుల్ కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీలో వేసుకొని నీళ్ళు పోసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఇలా జల్లీల్లో వేసుకొని ఇలా స్పూన్తో ఇలా ఒత్తేసుకుంటే పాలన్నీ ఇలాగా గిన్నెలోకి వచ్చేస్తాయి. ఇంకా రెండోసారి కానీ మళ్ళీ మిక్సీ వేసుకొని నీళ్ళు పోసుకొని ఇంకొంచెం ఎక్కడన్నా కొబ్బరి పాలున్నా నీట్గా వచ్చేస్తాయండి. ఇలా కొబ్బరి పాలు సిద్ధం చేసి పెట్టుకోండి. బిర్యానీ నేను కుక్కర్లో చేస్తున్నానండి, మీరు మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండా నేతిని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు బిర్యానీలో వేసే హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకొని మీ దగ్గర ఏ ఉంటే వేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టేసుకొని 2 ఆనియన్స్ని ఇలా పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని కొంచెం దోరగా వేపుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేసేపు వేపుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అది కానీ ఒకసారి వేపుకొని 2 టమోటాలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఒకసారి వేపుకొని ఇప్పుడు 1 స్పూను ఉప్పు కానీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి కొంచెం టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్వీట్ కార్న్ గింజలు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిండా కారం, సగం స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యం అన్నీ వేసుకోవాలండి, నీళ్ళు ఏం లేకుండా. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులండి కొబ్బరి పాలు వేసుకోవాలి. 3 గ్లాసులు కొబ్బరి పాలు వస్తున్నాయి. 1 గ్లాసు నిండా నీళ్ళు పోస్తున్నాను. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకుంటుంటే 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలండి. అదే మీరు పొయ్యి మీద గిన్నెలో చేసుకుంటుంటే 4 నుంచి 5 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. కొబ్బరి పాలు వేసుకోవచ్చు. చూడండి 4 గ్లాసులు వేసాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకొని కొంచెం మీ టేస్ట్ చూడండి, సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే సర్వ్ చేసుకోండి. మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలండి. లోపల ఉండే వేడి మొత్తం పోయాక ఇలాగ మూత తీసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు 1/2 లెమన్ తీసుకొని విత్తనాలు తీసేసి 2 స్పూన్లంతా రసం పిండేసుకొని ఒకసారి అంతా మళ్ళీ రైస్ బాగా కలుపుకొని అయిపోయిందండి కొబ్బరి పాలు స్వీట్ కార్న్ బిర్యానీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.